వెల్కమ్ బ్యాక్ టు టెక్షా తెలుగు యూట్యూబ్ ఫ్రెండ్స్. చాలా వరకు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. సో నా ఛానల్ చెక్ చేయండి, మా ఛానల్స్లో సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మా ఛానల్స్లో వ్యూవర్స్ పెరగట్లేదు, మా ఛానల్స్లో వ్యూస్ రావడం లేదు అని చెప్పేసి. సో మీ ఛానల్ ప్రతి ఒక్కరి ఛానల్లో నేను వెళ్ళి మీ వీడియో చూశాను అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అన్ని వీడియోస్ ఇదని చూశాను. సో మీరు చేయాల్సిందంతా ఒకటే. సో మీ వీడియోస్లో మీ ఛానల్స్లో మీరు ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకోటి వచ్చేసి ఒకవేళ మీరు రెగ్యులర్గా మీరు యూట్యూబ్లో వర్క్ చేసినట్లయితే సో మీకు మీ ఛానల్లో రీచ్ అనేది ఉంటుంది, మీరు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు యూట్యూబ్లో రెగ్యులర్గా మనం వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన వీడియోకి రీచ్ ఉంటుంది అండ్ ఇంప్రెషన్స్ పెరుగుతాయి. ఇంప్రెషన్స్ అంటే ఏం లేదు, ఇంప్రెషన్స్ అంటే సింపుల్గా చెప్తాను. ఇంప్రెషన్ అంటే మనకు యూట్యూబ్ మన వీడియోస్ని అదర్ వీడియోస్ కింద మన వీడియోని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇంప్రెషన్స్ పెంచుతుంది అంటే మన వీడియోకి ఒక బూస్ట్ అనేది ఇస్తుంది, ఒక బూస్ట్ అనేది ఆటోమేటిక్గా బూస్ట్ ఇస్తుంది అనమాట. యూట్యూబే మన వీడియోస్కి బూస్ట్ అనేది ఇస్తుంది. సో అలాగే మీరు చేసే టైటిల్స్ ఎలా ఉన్నాయంటే, సో నేను ప్రతి ఒక్కరి టైటిల్స్ కూడా అబ్జర్వ్ చేశాను. సో ఎవరి టైటిల్ కూడా సరిగ్గా నాకు ఎవరి టైటిల్స్ కూడా అంత అట్రాక్ట్గా లేవు. ఒక టైటిల్ వచ్చేసి నాకు నచ్చిన ఒక ఛానల్ ఉంది. సో నేను ఛానల్ చూశాను, సుసన్న కిచెన్ బ్లాగ్స్ అని. సో ఈ ఛానల్లో వీళ్ళు చాలా అంటే వీళ్ళ ఛానల్ పేరు సేమ్ టు సేమ్, ఛానల్ హ్యాండిల్ కూడా సేమ్ టు సేమ్ ఉంది అండ్ వీళ్ళు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఓన్లీ కుకింగ్ వీడియోస్. సో వీళ్ళ దాంట్లో వీడియోస్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకు రీచ్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. సో వీళ్ళ దాంట్లో ఎప్పుడైతే వీళ్ళు వీడియోస్ వేస్తారో, సో మీరు ఎప్పుడైతే వీడియోస్ వేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీ ఛానల్లో సెర్చ్ చేయాలా మీ టైటిల్స్ అంటే మీరు కుకింగ్ ఛానల్ కాబట్టి. సో మీరు ఎలాంటి వీడియోస్ని సెర్చ్ చేసి ఎలా చూస్తారు వ్యూవర్స్ అనే ఒక ఐడియా మీకు వచ్చేసింది. సో మీరు చాలా ఈజీగా అయితే గ్రో కావచ్చు. సింపుల్గా ఏం లేదు ట్రిక్, మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ సో మీ టైటిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంకా మంచిగా టైటిల్స్ అంటే వ్యూవర్స్ ఎలా సెర్చ్ చేస్తారు అనే ఒక ఐడియా మనకు వచ్చేసిందంటే సో మీరు టైటిల్ వేయడం అనేది చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. సో ప్రతి ఒక్క క్రియేటర్కి నేను చెప్పేది ఒకటే, సో మీ ఛానల్స్ అన్ని చెక్ చేస్తున్నాను అండ్ మీ ఛానల్స్లో 100 వీడియోస్ కూడా సరిగ్గా లేవు. సో మీరు 100 కంటే పైన వీడియోస్ వేసుకోండి. సో నా దాంట్లో వీడియోస్ లేవనుకోకండి. సో నేను ఒక క్రియేటర్గా మీకు చెప్తున్నాను. సో మీరు ఒక క్రియేటర్ అయినట్లయితే మీ వీడియోస్లో ఖచ్చితంగా మీ ఛానల్స్లో కూడా 100 వీడియోస్ కంపల్సరీ అయితే ఉండాలి.